బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. ఏపీలో 2 పట్టభద్రుల 1 ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుండగా తెలంగాణలో 2 ఉపాధ్యాయ 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు అధికారులు పటిష్ట ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. మార్చి 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. ఏపీలో 2 పట్టభద్రులు 1 ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుండగా తెలంగాణలో 2 ఉపాధ్యాయ 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు అధికారులు పటిష్ట ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. మార్చి 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగనుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. వైష్ణవి, తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఉదయం 8 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ 4 జిల్లాలకు సంబంధించి 1 టీచర్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోలింగ్ జరుగుతుండగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాలకు కలిపి 1 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకి పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. వచ్చే నెల 3వ తేదీన ఈ పోలింగ్ కి సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 499 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 27,088 మంది ఓటర్లు ఉన్నారు. 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 274 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 25,797 మంది ఓటర్లు ఉండగా 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. అదేవిధంగా పోలింగ్ జరుగుతున్న జిల్లాలలో పూర్తిగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఎన్నికల కోడ్ ముగుస్తుంది. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎన్నికలని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ 2 ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ ఎక్కడ అభ్యర్థులను పోటీలో పెట్టలేదు. 3 స్థానాలకు కూడా భారతీయ జనతా పార్టీ 3 స్థానాలకు అభ్యర్థులను పోటీలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం ఒకే ఎమ్మెల్సీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించిన మంత్రులందరూ అక్కడ ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డికే అరుణ ఇలా ముఖ్యులంతా కూడా ప్రచారం చేశారు. కాబట్టి ఈ రెండు పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ అయితే కొంత ఫలితాలు ఆశించిన స్థాయిలో వస్తాయి, అనుకూలంగా ఉంటాయని భావించింది. కాబట్టి ఎన్నికలకు సంబంధించి అన్ని ఎఫర్ట్స్ పెట్టింది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందనేది. బీఆర్ఎస్ లోపాయకారికంగా కొంతమంది అభ్యర్థులకు సహకరిస్తుంది అంటూ బీజేపీ, అదేవిధంగా బీజేపీ అభ్యర్థులకు సహకరిస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. చూడాలి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు. పూర్తిగా ఇది పెద్దల సభ. ఇది ఒకటి గ్రాడ్యుయేట్, అదేవిధంగా మరొకటి ఉపాధ్యాయులు ఉపయోగించుకునే ఓట్లు కాబట్టి ఈ బుద్ధిజీవులు ఎవరిని ఆదరిస్తారు, ఎవరిని హక్కున చేర్చుకుంటారని చూడాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీల ఎన్నికలు ఏదైతే మనం చూస్తామో, స్థానిక సంస్థల ఎన్నికలు లేకుంటే సాధారణ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకి ఏ విధంగా ప్రలోభాల పర్వం ఉంటుందో దీనికి కూడా అదే రకమైన ప్రలోభాల పర్వం కొనసాగింది. అదే రకంగా డబ్బులు పంచడం, అదే రకంగా మద్యాన్ని ఏర్లై పారించడం, ఇదంతా వ్యవహారం నడిచింది. కాబట్టి ఈ పోలింగ్ లో ప్రతిష్టాత్మకంగా అభ్యర్థులతో పాటు నాయకులు తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు వీలైనన్ని ఎక్కువ పోలింగ్ స్టేషన్లో తిరిగి అభ్యర్థులను ఓటు అభ్యర్థించాలని కూడా అందరూ భావిస్తున్నారు. 4 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటుంది. సుధాకర్, మరి పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పోలీసులు కూడా ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎప్పుడైతే ప్రచార పర్వం ముగిసిందో, ప్రచార పర్వం ముగిసిన వెంటనే ప్రలోభ పర్వానికి తెరలేసింది. అప్పటి నుండి పోలీసులు కొంత అలర్ట్ అయ్యారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఇంతకుముందు చెప్పినట్టు బీజేపీ, కాంగ్రెస్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాయి. కాబట్టి ఎక్కడ అలగజరగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసింది. మనం నిన్న చూసాం, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ సంబంధించిన అధికార పార్టీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అధికార పార్టీ అభ్యర్థి ఉన్నారు. ఆయన డబ్బులు పంచుతుండగా ఆయన సంబంధించిన వర్గీయులు లేకుంటే ఆయన మద్దతుదారులు దొరికిన పరిస్థితి ఉంది. ఇలాంటివన్నీ జరిగిన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద కూడా M44 శిక్షణ అమల్లో ఉంది. పోలీసు ఉన్నతాధికారుల, జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు లేకుంటే పోలీస్ కమిషనర్లు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీస్తున్నారు. పోలింగ్ సరళిని తెలుసుకుంటున్నారు. ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉందా, ఎక్కడైనా అలగళ్ళు జరిగే అవకాశం ఉందా అని తెలుసుకుంటూ ముందుకు పోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.